మన త్రియక దేవుని పరిశుద్ధ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మహిమ కలుగును గాక. ఈ యొక్క లెంటన్ డేస్లో అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ సంఘ కాపర్లముగా మేమిరువురము యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటనలను కాలానుగుణంగా క్రానాలజికల్ ఆర్డర్లో మీతో కలిసి ఈ ఉదయ వేళలో ధ్యానించుటకు దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. క్రమం తప్పకుండా పాల్గొంటున్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను, అభినందిస్తూ ఉన్నాను. మరి నిన్నటి దినం మందు 27వ దినము మన కాపరి విజయ్ కుమార్ గారు మరి యేసుక్రీస్తు వారు ద్వారా మరి ఆయన సెలవిచ్చిన రీతిగా నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు ప్రభు బలను గూర్చినటువంటి మరి ఆ యొక్క అంశాన్ని మనము ధ్యానం చేసుకొని ఉన్నాం. నేటి దినమందు 28వ దినము యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క గెత్సెమనే తోటలోనికి వెళ్ళటము, అక్కడ ఆయన మోసగింపబడటము, మరి అన్యుల చేతికి అప్పగింపబడటము, మరి యొక్క విషయాన్ని నేటి దినము ధ్యానం చేసుకుందాం. మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాల్ని గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 56వ వచనం వరకు, అదేవిధంగా జకరియా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనము, అదేవిధంగా కీర్తనల గ్రంథము 88వ కీర్తన 3, 4, 5, 6 వచనాలు. మరి మనం ఇక్కడ గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుండి 56 వరకు జరిగినటువంటి ఈ సంఘటన మరి మిగతా భక్తులు కూడా, మిగతా సువార్థికులు కూడా రాయటం మనం చూస్తాం. మార్కు భక్తుడు 14వ అధ్యాయము 32 నుండి, లూకా భక్తుడు 22వ అధ్యాయం 40 నుండి, యోహాను భక్తుడు 18వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ సన్నివేశాన్ని రాయటము మరి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మరి సన్నివేశముగా మరి మనము బైబిల్లో ఈ విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క ప్యాషన్ వీక్లో మాండీ థర్స్డే ఆదేశ గురువారము యేసుక్రీస్తు వారు చివరిసారిగా తన శిష్యులతో కలిసి పస్కాను ఆచరించి అనేక విషయాలు వారితో సెలవిచ్చినటువంటి ఆ సమయంలో అది ముగించిన అనంతరము మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనను చూస్తున్నాం. ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు తన నిమిత్తము, ఆ తర్వాత తన శిష్యుల నిమిత్తము, ఆ తర్వాత మరి ఆ యొక్క శిష్యుల వాక్యము ద్వారా అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన యందు నమ్మిక ఉంచిన వారందరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో ఏకమై ఉండాలని చెప్పి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేసిన అనంతరము శిష్యులతో కలిసి ఆయన మరి యొక్క గెత్సెమనే తోట, ఒలీవల కొండలో ఉన్నటువంటి ఈ యొక్క గెత్సెమనేటువంటి తోటకు శిష్యులతో కలిసి రావటం మనం చూస్తున్నాం. సో శిష్యుల్ని అక్కడ ఆపి మరి 36వ వచనం, అంతటి యేసు వారితో కూడా గెత్సెమన అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి కుమారులు అనగా యోహాను యాకోబుల్ని తీసుకొని యేసుక్రీస్తు వారు కొంత దూరం వెళ్ళి అక్కడ మరి ఆయన ప్రార్థన చేయటము మరి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ యేసుక్రీస్తు వారు ఆ ముగ్గురితో అంటున్నాడు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారికి చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థన చేస్తాడు. సో యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ప్రార్థన, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని యేసుక్రీస్తు వారు మరి ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. సో యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చినప్పుడు మరి బాప్తిస్మమిచ్చి యోహాను సెలవిస్తున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సో మన పాపములన్నిటినీ ఆయన తీసుకొని ప్రాయశ్చిత్తము చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. కీర్తనాకారుడు కూడా 75వ కీర్తన 8వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, మరి అందులో ద్రాక్షారసము పొంగుచూ ఉన్నది, అది సంభారముతో నిండి ఉన్నది, మరి భక్తిహీనులు మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను
అని చెప్పి మరి ఆ యొక్క కీర్తనాకారుడు 75వ కీర్తన 8వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. 9వ వచనంలో నేనైతే ఆయన కీర్తిని ప్రచురం చేస్తాను. ఎందుకు? ఆ గిన్నెలోనిది నా తరపున నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు తాగబోతున్నాడు. ప్రవచనాత్మకంగా చెప్తా ఉన్నాడు. నేను ఆ గిన్నెలోనిది త్రాగవలసిన అవసరం లేదు. ఆ గిన్నెలోనిది నా తరపున త్రాగే ఒక ఆయన ఉన్నాడు. కానీ భక్తిహీనులైతే మడ్డితో కూడా పీల్చి మృంగవలెను. ఎవరైతే ఆ గిన్నెలోనికి తాగుతారో వానిపై దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు నీ తరపున నా తరపున మన పాపములన్నిటినీ మరి ఆ యొక్క గిన్నెలో ఉండటము, ఆ గిన్నె ఆయన త్రాగటం మనం చూస్తున్నాం. అక్కడ యేసుక్రీస్తు వారు ఒక ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మరి మామూలుగా చిన్న పిల్లలకు, సండే స్కూల్ పిల్లలకు అర్థమయ్యేలాగా మరి మనం దాన్ని విశదీకరించినట్లయితే, నాయన మరి ఇంకేదన్నా రకంగా నీ ప్రజల్ని నీవు రక్షించుకో, ఈ విధంగా మరి ఈ గిన్నెలోనిది నీ చిత్తమైతే నా దగ్గర నుండి తొలగించు, తీసివేయి, ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఆలోచించు. అంటే శరీర సంబంధంగా మరి ఆయన ఆ యొక్క ప్రార్థనను చేస్తున్నాడు. కానీ ఆత్మరూపిగా ఆయన తండ్రి చిత్తానికి నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని చెప్పి మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. కొంతమంది వేదాంత పండితులు చెప్తూ ఉంటారు, ఈ యొక్క శిలువ శ్రమ, ఈ యొక్క కరడా దెబ్బలు, ముండ్ల కిరీటము, మేకులు వేయటము, ఇవన్నీ ఆయన భరించడానికి ఆయనకి పెద్ద సమస్య కాదు. కానీ అసలైనటువంటి సమస్య ఏమిటి? ఎప్పుడైతే ఆ గిన్నెలోనిది యేసుక్రీస్తు వారు తాగుతాడో ఆయన మన తరపున మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు భక్తుడు మరి ఆయన పాపముగా చేయబడెను. సో యేసుక్రీస్తు వారు మన తరపున ఆయన దోషిగా అక్కడ నిలబడటం మనం చూస్తూ ఉన్నాం. సిలువలో మరి ఆ యొక్క 7 మాటల్లో మనం గమనించినట్లయితే మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు. మొదటి మాట తండ్రి అన్నాడు, చివరి మాట తండ్రి అన్నాడు. 4వ మాట తండ్రి అంటలేదు, నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయి విడనాడు. సో యేసుక్రీస్తు వారి యొక్క యాగొని, యాంగ్విష్, ఆయన యొక్క బాధ, ఆయన భారము, ఆయన సమస్య అంతా కూడా మరి వేదాంత పండితులు ఏమని చెప్తారంటే త్రిత్వములో ఎడబాటు. తండ్రి, కుమారులు, పరిశుద్ధాత్మలు అనంతకాలము నుండి అనంతకాలం వరకు ఎప్పుడు కలిసే ఉన్నారు. కానీ ఎప్పుడైతే నీ తరపున నా తరపున మన తరపున యేసుక్రీస్తు వారు ఆ యొక్క పాపముగా ఎంచబడ్డాడో ఆ త్రిత్వములో మనకు కలిగినటువంటి ఆ యొక్క భేదాన్ని ఏ విధంగా ఉండబోతుంది, దాన్ని యేసుక్రీస్తు వారు తట్టుకోలేక ఎంతో వేదనతో నిన్ను నన్ను మనలను తండ్రితో ఐక్యపరచాలని చెప్పి మరి ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యము త్రిత్వంలో ఎడబాటు కూడా కలుగు చేస్తుంది అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ వేదాంత పండితులు తెలియజేస్తున్నారు. ఆ బాధ ఆయన తట్టుకోలేక లూకాసు వార్తలో రాస్తాడు, ఆయన చెమట రక్తమయ్యేంత ఆ టెన్షన్ ఆయనలో ఉండటము అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో శరీర సంబంధంగా ఈ బాధను అనుభవించడం కంటే ఆ త్రిత్వములో ఎప్పుడైతే మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు కలిసి ఈ యొక్క ప్రాయశ్చిత్తాన్ని చేయబోతున్నారో, ఆ యొక్క ఎడబాటు ఎప్పుడైతే తండ్రి కుమారుని చూడలేక ఆ ఎడబాటు కలుగుతుందో దాన్ని ముందుగా యేసుక్రీస్తు వారు ఊహించి దాని నిమిత్తం ఆయన ఎంతో మరి స్ట్రెస్కి, ఆ యొక్క ఆవేదనకు గురి అయ్యాడని చెప్పి మరి ఈ విధంగా వేదాంత పండితులు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ తిరిగి వచ్చి శిష్యుల్ని చూసినట్లయితే ఆ శిష్యులు నిద్రపోతున్నారు. 2వ మారు వచ్చారు, మరలా చూస్తే నిద్రపోతున్నారు. 3వ మారు కూడా వచ్చి ఇక లేపి ఇక అంటున్నాడు, మరి యొక్క ఈ యొక్క తండ్రి అప్పగించినటువంటి సిద్ధపరిచినటువంటి ఆ సమయము, నేను ఏ పని నిమిత్తము అయితే వచ్చి ఉన్నానో అది మరి సమయం అయిపోయింది కనుక యేసుక్రీస్తు వారు అంటున్నారు 46వ వచనము మనం గమనించినట్లయితే, లెండి
వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని ఆ ముగ్గురితో యేసుక్రీస్తు వారు అంటం మనము అక్కడ చూస్తూ ఉన్నాం. సో 3 సార్లు శిష్యులు నిద్రపోతున్నారు. ఆ తర్వాత మనం గమనిస్తే మరలా పేతురు 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పి అబద్ధం ఆడటం మరి మనము చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా జరిగిన తర్వాత మరి ఆయనను అప్పగించబోతున్నటువంటి యూదా మరి ఆ యొక్క సైనికులు అందరితో కలిసి వచ్చి మరి అక్కడ యేసుక్రీస్తు వారిని మరి వారికి ముందుగానే చెప్పాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు, ఆయన్ని పట్టుకోండి అని చెప్పి వారికి గుర్తు చెప్పటము మరి మనము చూస్తూ ఉన్నాం. సో అక్కడ యూదాకు తెలుసు యేసుక్రీస్తు వారు వాడుక చొప్పున మనం చదువుతాం, వాడుక చొప్పున ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. సో యూదాకు ఆ స్థలము బాగా తెలుసు. మరి చీకటిగా ఉంది, లైటింగ్ తక్కువ ఉన్నది, ఎవరిని పట్టుకుంటారో మరి ముందుగానే చెప్తా ఉన్నాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వారిని పట్టుకోండి అని చెప్పి గుర్తు చెప్పినప్పుడు మరి ఎవరినైతే ముద్దు పట్టుకున్నారో వారిని మరి ఆ యేసుక్రీస్తుని వారు మరి ఆ విధంగా పట్టుకోవటం. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు 50వ వచనంలో, చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన్ని పట్టుకున్నారు. ఇదిగో నేను మీతో కూడా ఉన్నాను. మరి యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. మరి యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం, మల్కు ప్రధాన యాజకుని సేవకుణ్ణి మరి ఇక్కడ పేతురు కత్తి తీసి ఆయన యొక్క చెవిని నరకటము మరి మనము చూస్తూ ఉన్నాం. 54వ వచనం, 53 ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? యేసుక్రీస్తు వారు అంటున్నారు, నువ్వెందుకు ఇట్లా చేసావు పేతురు? నీ కత్తి నీ వరలో పెట్టు. ఒకవేళ నేను తండ్రిని ప్రార్థన చేస్తే తండ్రి 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను నా కోసం పంపించి ఈ స్థితిలో నుండి నన్ను మరి విడిపించలేడని నీకు మరి నువ్వు అనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావు? మరి అక్కడ మనం గమనించినట్లయితే ఒక సేనా వ్యూహంలో 6000 మంది దూతలు ఉంటారు. అట్లా మరి ఒక్క దూత వచ్చి 1,85,000 మంది మనుషుల్ని చంపుతారు. 6000 దూతలంటే మరి 1100 కోట్ల మందిని మరి యొక్క ఒక్క సేనా వ్యూహం చంపగలదు. అదే 12 సేనా వ్యూహములు అంటే 13,000 కోట్ల మంది మనుషుల్ని, అంతమందిని ఒక్క మాట తండ్రి అని ప్రార్థిస్తే తండ్రి వెంటనే ఆ విధంగా సేనా వ్యూహములను పంపించి నన్ను రక్షించగలడు. నువ్వెందుకు ఈ విధంగా చేస్తున్నావు అని పేతుర్ని గద్దించటము మరి మనం చూస్తూ ఉన్నాం. 56వ వచనం, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిన. ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క వాక్యాన్ని మరి మనం గమనించినట్లయితే మరి జకరియా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట ప్రవచనాత్మకంగా, ఖడ్గమ నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు, గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము. సో ఈ యొక్క వాక్యము అక్కడ నెరవేరటము, శిష్యులందరూ కూడా పారిపోవటము మరి మనం చూస్తున్నాం. అదేవిధంగా కీర్తనాకారుడు కూడా సెలవిస్తున్నాడు. 88వ కీర్తన మరి 3వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది, సమాధిలోనికి దిగువాని వలె నేను ఒకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయితిని, చచ్చిన వారిలో విడవబడిన వాడిని అయితిని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని, నీవిక స్మరింపని వారి వలె అయితిని, వారు నీ గోతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా, అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లను అగాధ జలములలోను నీవు నన్ను పరండబెట్టి ఉన్నావు. సో ఈ విధంగా ఎంతో మరి బాధతో కీర్తనాకారుడు మాట్లాడినటువంటి మాటలు, అదే వేదన యేసుక్రీస్తు వారిలో చూస్తూ ఉన్నాం. సో దేవుని యొక్క చిత్తము మన జీవితంలో కూడా యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు. యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు.
యోహాను సువార్త 16:33 లోకములో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. ఇప్పుడు నీ వంతు నా వంతు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయిస్తారు. ఈ లోకములో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి సవాలు మరి యేసుక్రీస్తు వారి విషయంలో మనం గమనించినట్లయితే ఎంతో భయంకరమైనటువంటి ఆ యొక్క బాధను ఆయన అనుభవించటము, అక్కడ వేదనతో ప్రార్థన చేయటం చూస్తున్నాం. అక్కడ చూస్తే తనతో ఉన్నటువంటి ఆ శిష్యుడు ఆయనను మోసం చేసి అప్పగించడం చూస్తున్నాం. సరే, చుట్టుపక్కల ఉన్నటువంటి శిష్యులందరూ కూడా కాపరిని పట్టుకునేసరికి గొర్రెలందరూ పారిపోయారు. సో దేవుని చిత్తానికి నీవు నేను మనం కూడా అప్పగించుకొని ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, సొంతవారు కూడా మరి మనలను ఈ విధంగా మోసం చేసే అవకాశం ఉండొచ్చు, విడిచి వెళ్ళే అవకాశం ఉండొచ్చు, వారు మనకు శత్రువులైన అయ్యేటువంటి పరిస్థితి ఉండవచ్చు. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు ఏదేమైనప్పటికీ తండ్రి చిత్తానికి ఏ విధంగా అప్పగించుకున్నాడో నీవు నేను ఆ యేసుక్రీస్తు వలె మరి మనము కూడా తండ్రి చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఒకప్పుడు మనము దేవునికి దూరస్థులము, శరీరానుసారంగా ప్రవర్తించేటువంటి వారము. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో యేసుక్రీస్తు వలె మనం కూడా ఈ లోకములో ప్రవర్తించబద్ధులమై ఉన్నాం. మొదటి ఆదామును మనం గమనించినట్లయితే ఏదెను వనంలో తిరుగుబాటు చేశాడు, దేవుని మాటకు లోబడలేదు. కానీ రెండవ ఆదామైన యేసుక్రీస్తు వారు మరి గెత్సెమనే తోటలో ఆయన మరి తండ్రి చిత్తానికి లోబడ్డాడు. మొదటి ఆదాము లోబడలేదు ఆ ఏదెను వనములో, ఈ గెత్సెమనే వనంలో మరి రెండవ ఆదాము యేసుక్రీస్తు వారు లోబడ్డాడు. మరి ఆ యొక్క మొదటి ఆదాము లోక సంబంధి, మట్టి నుండి తీయబడ్డాడు. ఈ రెండవ ఆదాము పరలోక సంబంధి. మరి మనము కూడా మరి ఆ మొదటి ఆదాము ద్వారా ఈ లోకములోనికి పాపము, శాపము ద్వారా మరణం వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారు లోబడటం ద్వారా నిత్య జీవాన్ని తీసుకొని మనకిచ్చాడు. ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధులుగా జీవించడానికి ఇష్టపడతామో ఈ లోకం మనలను శత్రువులుగా చూస్తుంది. సొంతవారు, మనతో ఉన్న నెలవైన వారందరూ కూడా మనలను మరి శత్రువులుగా చూసే ప్రమాదం ఉంది. అయినను ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. సో పరలోకము గుర్తించినది, పరలోకము అంగీకరించేది లోకము తృణీకరిస్తుంది. కనుక ఈ లోకంలో మనం ఎంతోమందిని హతసాక్షులను చూస్తూ ఉన్నాం. వాక్యము కోసము, సత్యము కోసము హతసాక్షులైన వారిని చూస్తున్నాం. మన దేశంలో రీసెంట్గా చూస్తే మరి గ్రహం స్టెయిన్స్ గారు, మరి నిన్న మొన్న పగడాల ప్రవీణ్ గారు, ఈ మనకు తెలియకుండా ఇంకెంతోమంది మరి ప్రపంచమంతా, మరి ముఖ్యంగా మన దేశంలో ఈ విధంగా మరి అగ్నిలో పుటము వేయబడిన బంగారం లేకపోతే వెండి ఏ విధంగా శుద్ధి అవుతుందో ఈ శ్రమల్లో ద్వారా మనము కూడా మరి మంచిగా దేవుని కోరుకునేటువంటి ఆయన యొక్క మరి బిడ్డగా తయారవుదాం. ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ వాటి వైపు చూడకుండా తండ్రి చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొని మరి ఈ లోకములో ఆ విధంగా జీవిద్దాము. పరలోకములో ఆ యొక్క నిత్య రాజ్యాన్ని, యుగాయుగములు దేవునితో ఉండే భాగ్యాన్ని సంపాదించుకుందాం. ఆ విధంగా ఉండున్నట్లు దేవుని ఆత్మ మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహామహిమ రాజా, ఈ యొక్క మండల కాల ధ్యానంలో మీ బిడ్డలము మీ సన్నిధిలో మా తండ్రి మీ మాటలను ధ్యానించుకోవడానికి మీరు చూపిన కృపకై మీకు వందనాలు. ఆ కాలంలో మరి యేసుక్రీస్తు వారు ఏ విధంగా మా తండ్రి నాయన మరి ఆ యొక్క గిన్నెలోనిది మీ చిత్త ప్రకారం తాగి ఉన్నారు. ఈ లోకంలో ఎదురయ్యేటువంటి శ్రమలను, శోధనలను, ఇబ్బందులు, బాధలు, అవమానాలన్నింటినీ అటువంటి గిన్నె మేము కూడా మీ చిత్తానికి లోబడి త్రాగుట ద్వారా మరి ఈ లోకంలో మీ యొక్క మహిమార్థమై జీవించు భాగ్యము మా అందరికీ దయచేయమని మరి ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దివ్య సన్నిధి సదా మీకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.